ఏపీ ప్రజలు ఓటెత్తారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటి చెప్పారు. గంటల కొద్ది క్యూలైన్స్తో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాల వారు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బాళ్లు తీరారు. ఒక్కొక్కరు 2 నుంచి 5 గంటలు క్యూలైన్లలో నిల్చొని మరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 68.04% పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ తర్వాత గణాంకాలు వెల్లడించలేదు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసింది. అప్పటికి దాదాపు 3,500కు పైగా పోలింగ్ కేంద్రాల పరిధిలోని క్యూ లైన్స్ లో ఒక్కో చోట కనీసం 100 నుంచి 200 మంది బాలు తీరి ఉండడంతో వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో కొన్ని కేంద్రాల్లో రాత్రి 8 గంటల వరకు, మరికొన్ని కేంద్రాల్లో రాత్రి 10 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఇంకొన్ని కేంద్రాల్లో మాత్రం అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యేసరికి ఎక్కడా కూడా క్యూ లైన్లే కనిపించాయి. అది మొదలు తొలి 2 గంటల్లో 9.21% పోలింగ్ నమోదైంది. అక్కడి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. 11 గంటల సమయానికి 22.86%, మధ్యాహ్నం 1 గంటకు 40.26%, మధ్యాహ్నం 3 గంటలకు 55.49%, సాయంత్రం 5 గంటలకు 68.04% మేర పోలింగ్ జరిగింది. విదేశాలతో పాటు మన దేశంలోని వివిధ నగరాల నుంచి లక్షల మంది సొంత గ్రామాలు, పట్టణాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధానంగా యువతరంలో ఉత్సాహం బాగా కనిపించింది. పోలింగ్ కేంద్రాల పరిధిలో సగటున 2 నుంచి 2.5 గంటల పాటు క్యూ లైన్స్ లో నిల్చోవాల్సి వచ్చినా సరే ఓటర్లు తమ సంకల్పాన్ని వీడలేదు. మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా మధ్యాహ్నం వేళలలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. ప్రధానంగా 11 నుంచి 1 గంట మధ్య ఎక్కువ పోలింగ్ నమోదైంది. అలాగే రాత్రి 6 గంటల తర్వాత కూడా ఊహించని విధంగా ఎక్కువ పోలింగ్ నమోదైంది. ఏపీ ప్రజలు ఓటెత్తారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటి చెప్పారు. గంటల కొద్ది క్యూ లైన్స్ తో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృద్ధులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాల వారు ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బాళ్లు తీరారు. ఒక్కొక్కరు 2 నుంచి 5 గంటలు క్యూ లైన్ లో నిల్చొని మరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, కొన్ని చోట్ల 8 గంటల వరకు నైట్, కొన్ని చోట్ల 10 గంటల వరకు, కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా క్యూ లైన్ లో నిల్చున్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించినట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ గా పోలింగ్ అంతా అయిపోయేసరికి ఎంత టైం అయింది? ఓవరాల్ గా పోలింగ్ శాతం ఎంత అనేది ఇప్పటి వరకు వచ్చిందా ఏమైనా? యాశీల, ఏదైతే నిన్న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకి సంబంధించినటువంటి పోలింగ్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఓటు వేసేందుకు ఇంట్రెస్ట్ చూపించారని చెప్పుకోవాలి. ఏదైతే నిన్న సాయంత్రం 6 గంటలకి పోలింగ్ టైం ముగిసే సమయానికి కూడా క్యూ లైన్స్లో భారీగా ప్రజలు ఓటేసేందుకు వేచి ఉన్న పరిస్థితి ఉంది. క్యూ లైన్స్ అంతా కూడా నిన్న ఉదయం ఎప్పుడైతే మాక్ పోల్ స్టార్ట్ అయిందో, మాక్ పోల్ 6:30కి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా క్యూ లైన్లో మహిళలు, పెద్ద వయసు వాళ్ళు ఎక్కువగా ఓటు వేయడానికి అక్కడ నుంచున్న పరిస్థితి చూసాము. ఆ తర్వాత ఓటర్లు, అంటే కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారు కావచ్చు, ఓటు హక్కు వినియోగించుకునేందుకు వివిధ దేశాల నుంచి కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడంతో ఎప్పుడూ లేని విధంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా 80% పైగా పోలింగ్ అయితే నమోదైంది ఆంధ్రప్రదేశ్లో. కొన్ని నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే కొన్ని పోలింగ్ బూత్స్లో రాత్రి 12 దాటిన తర్వాత కూడా పోలింగ్ అనేది జరిగింది. పోలింగ్ పర్సంటేజ్ పెరగడమే కాదు, పోలింగ్ చేసే ఏదైతే ఆ పర్సంటేజ్ విషయంలో చాలా ఎక్కువ మార్పు వచ్చిందని చెప్పుకోవాలి. ఓటర్లంతా కూడా ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చాలా ఆసక్తి చూపించారనే చెప్పుకోవాలి. దాదాపుగా కొన్ని నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే రాత్రి 12 గంటల తర్వాత కూడా ఈ పోలింగ్ పర్సంటేజ్ అనేది నమోదవడం జరిగింది. అయితే విశాఖ నార్త్లో కొంచెం తక్కువగా పోలింగ్ పర్సంటేజ్ నమోదు అయినప్పటికీ కూడా మిగిలిన ప్రాంతాలన్నింటిలో కూడా పోలింగ్ పర్సంటేజ్ అనేది పెరిగింది. ఎక్కడ గతంలో ఎన్నడూ పోలింగ్ పర్సంటేజ్ అంతగా లేని ప్లేసెస్లో కూడా పోలింగ్ అనేది చాలా ఎక్కువగా నమోదైందని చెప్పుకోవాలి. పోలింగ్ పర్సంటేజ్ విషయంలో, అలాగే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో చాలా శ్రద్ధ చూపించాలని చెప్పుకోవాలి. 2019లో 79.64
పర్సంటేజ్ పోలింగ్ రాత్రి 8 గంటల ప్రాంతంలో నమోదైతే రాత్రి 8 తర్వాత దాదాపు 80% పోలింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. నిన్న అత్యధికంగా ధర్మవరం నియోజకవర్గంలో 88% పోలింగ్ అనేది నమోదైంది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా 83.19% పోలింగ్ అనేది నమోదైంది. అలాగే అమలాపురం పార్లమెంట్ పరిధిలో కూడా 83.19 అనేది నమోదవడం జరిగింది. అత్యల్పంగా విశాఖ పార్లమెంట్లో 68% పోలింగ్ పర్సంటేజ్ అనేది నమోదవడం జరిగింది. కొన్ని ఎస్సీ కాన్స్టిట్యున్సీస్లో కూడా అలాగే ఎక్కువగా ముస్లిం ఓటర్లు ఉన్న పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి 4 తర్వాత పోలింగ్ అనేది ఎప్పుడు జరిగిన దాఖలాలు లేవు. అయితే నిన్న మాత్రం 6 తర్వాత కూడా ఆ ప్లేసెస్లో నైట్ వరకు కూడా ఉండి పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితిని చూసాము. అలాగే తిరువూరు కాన్స్టిట్యున్సీలో రాత్రి 12 గంటల వరకు కూడా పోలింగ్ అనేది జరిగింది. ఇలా ఇటువంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చోటు చేసుకున్నాయి. అయితే పోలింగ్ శాతం మాత్రం అనూహ్యంగా 2024లో ఓటర్లు వినియోగించుకున్నారని చెప్పుకోవాలి శీల. చోట్ల మనం చూసుకున్నట్లయితే విపరీతంగా పర్టికులర్గా పల్నాడు జిల్లాలో అయితే ఎక్కువగా బాంబులు వేసుకోవడం, అలాగే కొన్ని కార్లు దగ్ధం చేయడం, ఒకరినొకరు కొట్టుకోవడం, ఘర్షణలు అయితే విపరీతంగా జరిగాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఏంటి ఆ జిల్లాలలో పరిస్థితి సద్దుమణిగాయ? ఈసీ వాళ్ళ మీద సీరియస్ అయింది ఘర్షణలకు సంబంధించి ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఖచ్చితంగా ఎక్కడైతే చెదురుమదురు ఘటనలు జరిగాయో కొన్ని చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఆ ఈవీఎంలు ధ్వంసం చేసిన చోట కొత్త ఈవీఎంలను ప్లేస్ చేసి పోలింగ్ అనేది కొనసాగించినప్పటికీ ధ్వంసమైన ఈవీఎంలలో కూడా ఆల్రెడీ రికార్డ్ అయిన చిప్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు, పోలింగ్ అయితే ప్రశాంతంగా సజావుగా కొనసాగిందని చెప్పి ఈసీ నిన్న చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఎక్కడైతే చెదురుమదురు ఘటనలు జరిగాయో ఒకరిపైన ఒకరు రాళ్లతో దాడి చేసుకోవడం, కర్రలతో దాడి చేసుకోవడం ఇట్లాంటి ఘటనలు జరిగాయి. ఆ ఘటనలన్నిటిపైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు కూడా ఈసీ సిద్ధమైంది. దీంతో పాటుగా ఎక్కడెక్కడ ఇటువంటి ఘటనలు జరిగాయో వారందరిపైన కూడా యాక్షన్ తీసుకోవడంతో పాటుగా ఘటనకి సంబంధించి అలాగే పోలర్ అంటే ఓటింగ్ శాతం అక్కడెక్కడైనా తక్కువ అయిందా లేదా, లేకపోతే ఏదైతే ఈవీఎంస్ని ధ్వంసం చేశారో వాటిలో ఉన్నటువంటి రికార్డ్ అప్పటికి వరకు పోలైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఈసీ పరిశీలనలోకి తీసుకుంది. దీంతో పాటుగా అధికారులు అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా వివరణ ఇవ్వాలని కోరడం జరిగింది. అలాగే పోలీసులు ఎందుకు అంటే అంత ఘటన జరిగే వరకు ఎందుకు చూస్తూ ఊరుకున్నారనే విషయం పైన కూడా ఈసీ సీరియస్ అయింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఘటనలన్నిటిపైన కూడా ఈసీ తగు చర్యలు తీసుకోవడంతో పాటుగా ఎక్కడ కూడా ఈవీఎంలు ఒక 4 చోట్ల ధ్వంసం చేసినప్పటికీ దాంట్లో రికార్డ్ అయినటువంటి చిప్లో ఉన్నటువంటి డేటా అనేది సేఫ్గానే ఉండడంతో కొత్త ఈవీఎంస్ని రీప్లేస్ చేసి అక్కడ పోలింగ్ అనేది కొనసాగేందుకు వీలైనట్లుగా తెలుస్తోంది. నేపథ్యంలో ఈవీఎంలు ధ్వంసమైన చోటు కూడా ఎక్కడ ఓటర్లకి సంబంధించి ఇబ్బందులేమీ కలగలేదు. ఎక్కడైతే పోలింగ్ ఆ 1-2 గంటల పాటు పోలింగ్ ఆగిపోయిందో ఈ గొడవలు జరిగిన టైంలో ఆ టైంని ఎక్స్టెండ్ చేసి ఇవ్వడం కూడా జరిగింది. కొన్ని ప్లేసెస్లో 1-2 గంటలు టైంని కూడా ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో ఎక్స్టెండ్ చేసి ఇవ్వడం వల్ల పోలింగ్ అనేది పూర్తిగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కలిగిందని చెప్పుకోవాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే నిన్న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఓవరాల్గా పోలింగ్ పర్సంటేజ్ అనేది భారీగా నమోదైందని చెప్పుకోవాలి శీల.